హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో నీలిమ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కష్టాలను ఎన్నో ఎదుర్కొని ఇప్పుడు సంతోషంగా చిరునవ్వుతో ఉండేది. ఆమెకు ప్రతిభ ఎక్కువగా ఉండేది, కానీ కుటుంబ పరిస్థితులు బాగా లేకపోయాయి. పేదరికం కారణంగా ఆమె చాలా సవాలుకు ఎదురయ్యాయి. అయితే ఆమె ఎప్పటికీ తన సవాళ్ళ ఓడించి ముందుకు పోయేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలని ప్రయత్నించేది. నీలిమ చదువులో చాలా ప్రతిభావంతురాలుగా పేర్కొంది. పాఠశాలలో అలానే కాలేజీలో మంచి మార్కులు సాధించి ప్రతి ఒక్కరికి సహాయం చేసేది. ఒకరోజు ఆమె కాలేజీలో రీఛార్జ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె దగ్గర అవసరమైన పుస్తకాలు లేవు. కష్టంగా ఉన్న ఆమె ఎప్పుడూ అభివృద్ధి చెందాలనే ఆశతో కష్టపడింది. ఇంకా తన స్వేచ్ఛతో పట్టుదలతో నీలిమ ఒక మంచి విజేతగా ఎదగాలనుకున్నది. కాలేజీలో తన సామర్థ్యాన్ని మించి ఏమీ ఆశించలేదు, కానీ తన జీవితంలో ఏ చిన్న గెలుపు కూడా అవకాశాన్ని తాకుతుంది అని బాధించింది. ఒకరోజు నీలిమ సొంత జీవితానికి అవసరమైన సాయం కోసం ఒక పుస్తకం తీసుకున్నప్పుడు కాలేజీలోనే ఒక అంగీకారమైన టీచరు ఆమెను చూసి తన చుట్టూ పరిస్థితుల గురించి ఆమెకు చెప్పింది. నీలిమ తన గమ్యం నిర్దేశం చెప్పింది. అయితే అప్పటి నుంచి ఆ టీచరు, అంటే ఆ కాలేజీ టీచరు, నీలిమ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే ఆమె తన కష్టాలను చర్చిస్తూ, సాధారణంగా ఈ ప్రపంచం అనేక ఆపత్తులతో నిండి ఉంది, కానీ మనసులో ప్రతిభ ఉంటే ఎప్పటికీ మనకు పోరాటం లేకుండా మన లక్ష్యాన్ని మనం సాధించవచ్చని ఆ టీచరు నీలిమతో అంటూ తన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ టీచరు చెప్పిన మాటలను నీలిమ నీ బలాన్ని ఎప్పటికీ గుర్తించి, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నీ మనసు పటిష్టంగా ఉంటే కేవలం ప్రయత్నం చేస్తే సరిపోతుందని ఆ టీచరు చెప్పడంతో చాలా సంతోషించింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాని. థ్యాంక్ యూ.